మీ అకౌంట్ లో డబ్బులు వేశారు, ఎన్నికల్లో హామీగా వేశారని మరి ఒక్కసారి మన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరుగుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అర్హులైన 1800 మందికి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి అనేక పథకాలు అమలు చేసి ప్రభుత్వాన్ని ముందుకు సాగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆషాఢంలో బోనాలు జరిగితే శ్రావణంలో రేషన్ కార్డుల పండుగ జరుగుతోందని భావించారు. కాగా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీత, ఆదం సంతోష్ల మధ్య స్వల్ప వాగ్వాదం జరగడంతో పోలీసులు సర్ది చెప్పారు. సందర్భాల్లో ఆనాడు కాంగ్రెస్ ఉన్నా తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నా అది రెండు పేరు ఇచ్చుకుంటూ పోవడము తినకుండా పోయినటువంటి పరిస్థితి జరిగింది. కానీ మన ప్రభుత్వం ఇస్తున్న పథకం అది ఉపయోగపడాలని, ఆ ఉపయోగపడాలంటే సన్న వడ్లు పండించే రైతులకు ప్రోత్సాహాన్ని 500 రూపాయలు ఇచ్చి ఆ సన్న బియ్యం కొనుగోలు చేసి ఇలా రైతులందరికీ, ఇక్కడ పేదలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటుగా ఆర్టీసీ మహిళలకు నేనే మంత్రిని ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినాం. ఇవాళ మొన్ననే ఆ మహాలక్ష్మిలంతా 200 కోట్ల మంది ప్రయాణం చేస్తే 6800 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినారు. ఇవాళ తప్పకుండా ఇటు రేషన్ కార్డులు కానీ, అటు సన్న బియ్యం కానీ, ఇటు 200 యూనిట్లు కానీ, అటు మహిళలకు ఉచిత బస్సు కానీ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 9 రోజుల్లో గతంలో రైతు భరోసా కార్యక్రమం ఉండే అదే రైతు భరోసా కార్యక్రమాన్ని కరెక్ట్గా పంటల సహకారం ఇవ్వాలని 9 రోజుల్లో 9000 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి హైదరాబాద్లో స్థలాలకు ఇబ్బంది ఉంది కాబట్టి గౌరవ శాసనసభ్యుల పార్టీలకు అతీతంగా ఏ విధంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఇల్లు ఇవ్వగలుగుతామో ప్రభుత్వం తరఫున చర్చిస్తా ఉన్నాం. తప్పకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తున్నాం. హైదరాబాద్లో కూడా నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తాం. కానీ ఏ విధంగా ఎట్లా అనే మార్గదర్శకత్వాలు తీసుకొని పోతా ఉన్నాం. గతంలో డబల్ బెడ్రూమ్ కట్టినా ఇక్కడ సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో ఉపాధి ఉంటే కొల్లూరులో ఇల్లు కట్టడం వల్ల అలాంటి చేసిన పోలేకపోయింది. ఇవాళ కూడా ఖాళీ ఉండేవి కట్టినారు, కానీ లాభం లేకుండా పోయింది. ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడనే ఇల్లు కట్టాలనే ఆలోచనతోటి చర్చలు చేస్తూ ఉంది. సాధ్యాలను మాట్లాడుతూ ఉన్నాం. వాటిని కూడా పేదలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ రాజకీయాలు ఎన్నికల వరకు, రాజకీయాల తర్వాత ప్రభుత్వాలు ఎన్నికల్లో చెప్పినటువంటి మాటల్ని అమలు చేసుకుంటే పోయేటువంటి బాధ్యత. అందుకే ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా తప్పట్టు. కాంగ్రెస్ పాలనలో అర్హులైన ప్రతి పేదవానికి